ప్రభుత్వ పెద్దల గురించి తెలియదు, అప్పటి డీజీపీ చెప్పారు, అందుకే ట్యాప్ చేశా. నేరాన్ని ఒప్పుకున్న ప్రభాకర్ రావు. చూసుకోయే కథ ఎట్లున్నది అన్నది. అప్పటి సర్కార్ పెద్దల పాత్రపై మౌనం, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. మళ్ళీ అవే సమాధానాలు వల్లెవేసిన వైనం. ప్రభాకర్ రావుకు సిట్ కౌంటర్ వ్యూహం. ఇక ఎక్కువ మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు. కస్టోడియల్ ఎంక్వైరీపై దర్యాప్తు అధికారులు నజరేస్తున్నారట. చేస్తేనే తెలుస్తుంది. సుప్రీం కస్టోడియల్ విచారణకు అనుమతిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయనే భావనలో సిట్ ఉన్నదంట. అందుకే ట్యాపింగ్ కేసులో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న దర్యాప్తు బృందం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శుక్రవారం ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరైన ప్రభాకర్ రావు దాదాపు నేరాన్ని ఒప్పేసుకున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడింది వాస్తవమేనని, కానీ అప్పటి డీజీపీ ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా అనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల గురించి తనకి ఎలాంటి సమాచారం తెలియదనే చెప్పినట్టు సమాచారం. సిట్ అడిగిన చాలా ప్రశ్నలకు ప్రభాకర్ రావు వీలైతే దాటవేయడం, లేదంటే గుర్తులేదు, తెలియదు, మర్చిపోయా అంటూ డొంక తిరుగుడు సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ప్రభాకర్ రావును సిట్ ఇప్పటికే ఈ నెల 9, 11, 14, 19 తేదీల్లో విచారించింది. ఈ 4 రోజులు పాటు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను ఆయన ముందు పెట్టి దర్యాప్తు అధికారులు ఆయన ప్రశ్నించారు. అయితే ఈ 4 రోజుల్లో పెద్దగా విచారణలో పురోగతి లేకపోయినప్పటికీ నిన్నటి విచారణలో మాత్రం ట్యాప్ చేసిన అంశాన్ని ప్రభాకర్ రావు అంగీకరించినట. అయితే ప్రభాకర్ రావు నేరాన్ని అంగీకరించినప్పటికీ వాస్తవ విషయాలను మాత్రం చెప్పడం లేదనే భావనకు సిట్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు ద్వారా కీలక విషయాలను రాబట్టాలంటే సుప్రీంకోర్టు నుంచి ఆయన కస్టోడియల్ విచారణకు అనుమతి కోరడం ఒక్కటే ఉత్తమమైన మార్గమని వాళ్ళు భావిస్తున్నారంట. మరి ఏం చేస్తాడో కాక మొత్తం మీద అంగీకరించిందట చేసినని. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.